మార్క్ శంకర్ పవనోవిచ్ని పరామర్శించడానికి వెళ్ళిన అల్లు అర్జున్ అయితే తాజాగా హైదరాబాద్లో ఉన్న మార్క్ శంకర్ పవనోవిచ్ని అల్లు అర్జున్ గారు అయితే పరామర్శించడానికి వెళ్ళారనమాట. సో తనకి సింగపూర్లో గాయాలైన సంగతి అందరికీ తెలిసిందే ఫైర్ యాక్సిడెంట్లో. సో మరి అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు హుటాహుటిన వెళ్ళి అతని ఆరోగ్యం గురించి మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సురక్షితంగానే ఉన్నాడు, కంగారు పడాల్సింది ఏం లేదని, ఫ్యాన్స్ని ఊపిరి పీల్చుకోమని చిరంజీవి గారు అయితే పోస్ట్ చేశారనమాట. సో ఆ తర్వాత సింగపూర్ నుంచి అతనైతే పవన్ కళ్యాణ్ గారు అయితే తన భుజాల మీద వేసుకుని అయితే హైదరాబాద్ తీసుకొచ్చారనమాట. సో వచ్చిన తర్వాత అన్నా లెజనోవా గారు ఇక్కడ తిరుపతిలో ఆవిడ తలనీలాలు ఇవ్వడం, విరాళంగా అన్నదానానికి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఆవిడ పైన అందరూ కూడా మెచ్చుకుంటున్నారనమాట. సో మరి ఈ టైంలో అందరూ కుటుంబీకులు వచ్చారు కానీ బన్నీ రాలేదని చెప్పి కొంతమంది అయితే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దానికి చెక్ పెట్టే దిశగా అల్లు అర్జున్ గారు అయితే హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి నివాసంకి వెళ్ళి ఆయన కలిసి మార్క్ కూడా త్వరగా కోలుకోవాలని విష్ చేసినట్టు చెప్తున్నారనమాట. సో అల్లు అర్జున్ గారు నిన్న సాయంత్రమే అక్కడికి వెళ్ళారు. వాళ్ళ టీం అంతా కూడా బయట ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఎందుకంటే పబ్లిక్గా వెళ్తే వాళ్ళందరూ వస్తారు అని చెప్పి సైలెంట్గా వెళ్ళేసి ఎప్పుడు వెళ్ళారో ఎప్పుడు వచ్చారో కూడా తెలియకుండా అంత సైలెంట్గా వెళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చారని తెలుస్తుంది. సో వీళ్ళ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తే కనుక అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు అని చెప్పడానికైతే అల్లు అర్జున్ గారు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో మరి ఆయన అయితే వెళ్ళి మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని విష్ చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధైర్యం చెప్పి వచ్చారని చెప్పి తెలుస్తుంది. సో దీంతో వాళ్ళ మధ్య ఏదో విభేదాలు అనుకున్న అభిమానులు అందరూ కూడా ఇప్పుడు చాలా క్లారిటీతో వచ్చారనమాట. సో వాళ్ళు బాగానే ఉంటారు, సో మనం దూరం చేసుకోకూడదు ఎవరిని కూడా అని చెప్పి వాళ్ళైతే క్లారిటీకి వచ్చారు. సో మరి అల్లు అర్జున్ గారు తీసుకున్న ఈ ఇనిషియేట్ అయితే ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పాజిటివిటీని పెంచుతుంది. ఇంతకుముందు ఆయన మాట్లాడిన ఏవైతే ఉన్నాయో దాంతో పూర్తి నెగిటివిటీని అయితే ఆయన పెంచుకున్నారనమాట. మరి ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో మాత్రం అల్లు అర్జున్ గారు వచ్చేసరికి అందరూ కూడా కాస్త కూల్ అయ్యి ఆయన పైన పాజిటివ్ వ్యూని చూస్తూ మొదలుపెట్టారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళడం ఇప్పుడు ఒక న్యూస్గా మారింది. సో మరి ఆయన వెళ్ళినట్టు ఫోటోలు కానీ ఏమైనా వస్తే ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ అవుతారు, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుద్ది.